హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనందార్జీ వ్లాగ్స్. మేమైతే బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. కీర్తి పాప అయితే డల్ గా ఉంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మా బాబుకి అయితే 9 months అండి. వాడికి పుట్టుకప్పు తీయించడానికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతున్నాం. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 8:30 అయిందనమాట. ఇంకా స్టెప్స్ ఇంకా దిగనే లేదు. కీర్తి పాపకి అయితే వామిటింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా పిల్లలతో మా జర్నీ ఎలా ఉంటది, బాబుకి ఎక్కడ పుట్టుకప్పు తీయించబోతున్నామో అంతా కూడా వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఇంకా కీర్తి పాపకి పుట్టుకొప్పు తీయించేటప్పుడు అయితే మా అత్తయ్య మామయ్య అన్నయ్య వాళ్ళని అయితే తీసుకుని వెళ్ళామన్నమాట. కీర్తి పాపకి పుట్టుకొప్పు కానీ అలాగే చెవులు కుట్టించేటప్పుడు కూడా అన్ని కూడా అన్నయ్య అంటే మేనమామ ఒడిలో కూర్చోబెట్టి చేయించామన్నమాట. ఇప్పుడు వచ్చేసి బాబుకి అయితే ఇంకా తండ్రి ఒడిలో కూర్చోబెట్టి తీయించవచ్చు అని చెప్పడంతో ఇంకా మేమే వెళ్తున్నాం అనమాట. అయితే డల్ గా ఉంది, చూసారు కదా. ఇంకా కార్ స్టార్ట్ అయ్యాక 2 times అయితే కార్ ఆపి ఇంకా వామిటింగ్ చేస్తూనే ఉందన్నమాట. సో ఇంకా మధ్యలో అయితే తనకి వామిటింగ్ సిరప్ తీసుకుని అయితే పట్టేశాము. ఇంకా మేము వచ్చేసరికి అయితే ఇప్పుడు టైం 9 or 9:30 అలా అవుతుంది. ఇంటి దగ్గర అయితే ఇంకా టిఫిన్స్ అయితే చేయలేదు కదా, మధ్యలో టిఫిన్స్ చేయడానికి అయితే ఆగామన్నమాట. ఇంకా కీర్తికి సిరప్ వేసాను కనుక ఇంకా ఎంటీ స్టమక్ తో ఉంటే ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని చెప్పి ఒక ఇడ్లీ అయితే పాపకి పెట్టేశాను. తనకు పెట్టిన తర్వాత నేను కూడా ఇంకా అందరితో పాటు టిఫిన్ అయితే చేసేసాను. మా టిఫిన్స్ అయితే అయిపోయి ఇంకా మా బుడ్డోడికి అయితే పెట్టాలి కదా, వాడి కోసం యాపిల్ అలాగే బనానా ప్యూరీ అయితే చేసి తెచ్చాను అనమాట. వాడికి ఇంకా కార్ లోనే పెట్టేశాను. మా ఇంటి దైవం రామయ్య తండ్రి అండి. ఇంకా రామయ్య తండ్రి అనగానే నెల్లిమర్ల రామ్ తీర్థాలు కదా, అందరికీ తెలిసిందేని ఇంకా అక్కడికైతే వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే అందరికి అక్షింతలు ఇచ్చి వేసి ఆశీర్వదించమన్నారు. అలా అయిన తర్వాత ఇంకా వాడికి 3 కత్తుర్లు అయితే తీశారనమాట. ఇక్కడ అసలే మనోడికి జుట్టు ఎక్కువ కదా, ఇంకా మంగళాయనకి అయితే జుట్టు ఎక్కడ కట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే ఒక 3 దగ్గరలో అయితే ఇంకా కత్తిర్లు అయితే తీసారనమాట. మా బాబుని అయితే వాడు పుట్టి 9 months అవుతుంది, కానీ ఇప్పటి వరకు అయితే ఛానల్లో ఎక్కడ కూడా వాడి ఫేస్ ని రివీల్ చేసి నేనైతే చూపించలేదండి ఎక్కడ కూడాను. కానీ ఈ వీడియోలో అయితే తప్పగా మరి చూపించాల్సి వస్తుంది కనుక ఇంకా ఇక్కడి నుంచి అయితే బాబుని అయితే రివీల్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా బాబు జుట్టు అయితే 3 కత్తిర్లు అయితే ఇచ్చేసామండి. ఇంకా అక్కడి నుంచి కోనేటి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట, గుడి దగ్గరలో. ఇంకా కోనేటి దగ్గరికి వెళ్లి కాలు చేతులు కడుక్కుని అలాగే నీళ్లు చిలకరించుకుని ఇంకా కుండ అయితే ఉంటుంది కదా, దాంతో అయితే వాటర్ పట్టుకుని వెళ్ళామన్నమాట. ఇప్పుడు మా కీర్తి చిన్నప్పుడు ఇలా 9 months ఉండేటప్పుడు అయితే తను తీసుకొని వచ్చామన్నమాట. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట బాబుని తీసుకొని. ఇంకా మేము తెచ్చిన వాటర్ లో అయితే పంచామృతాలు అయితే నాకైతే అది బాగా గుర్తుండిపోయిందండి. కీర్తిని కూడా తీసుకొచ్చేటప్పుడు అప్పుడైతే 5 years బ్యాక్ ఆ ముసలి ఆవిడే మా వెనక పడి మరి ఈ కొబ్బరికాయ పంచామృతాలు కుండా కొనిపించింది. మళ్ళీ ఆవిడే ఎగ్జాక్ట్ గా మేము కారు దిగ్గానే ఆవిడే మళ్ళీ మాకు ఎదురయ్యింది. తీసుకోండమ్మా అని చెప్పి ఇంకా ఆవిడ దగ్గరే మరి తప్పక కొబ్బరికాయ సెట్లు అలాగే పంచామృతాలు అన్ని కూడా ఆవిడ దగ్గరే తీసుకొని ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఆ పంచామృతం కుండలోనే దీపం అమర్చి ఇచ్చారనమాట. ఇంకా అక్కడే దీపం పెట్టుకొని ఇంకా దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా నాకు ఇలా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అయితే జర్నీలో చంటి పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, కంఫర్టబుల్ గా ఉండదు. అందుకని చెప్పి ఇంకా ఫీడింగ్ డ్రెస్ నే తీసుకొని చాలా సింపుల్ గా ఉన్నదైతే వేసుకున్నాను అనమాట. బాబు కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అందుకని చెప్పి. ఇదైతే ఒక పాతకాలం నాటి టెంపుల్ అండి, దీనికి చాలా చరిత్ర ఉందనమాట. ఇంకా ఆ కొండ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ పైన అయితే సీతమ్మ వారి పురిటి మంచమ అలాగే ఆవిడ ఆరబెట్టుకున్న చీర అన్ని కూడా ఉంటాయని అంటూ ఉంటారు. అందరూ వెళ్తారు కూడా, ఆ పైకి స్టెప్స్ కూడా ఉన్నాయి. కానీ నేనైతే ఎప్పుడు వెళ్లేదే లేదండి, అనుకోవడం వినడమే గాని. ఇంకా ఇక్కడ దర్శనం అయితే బాగా అయిపోయిందండి. ఇంకా ఫొటోస్ అన్ని తీసుకుని ప్రసాదం కూడా తిని ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా బయలుదేరుతూ సింహాచలం వచ్చేసరికి అయితే ఇంకా 12:30 అయిపోయిందండి. బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ త్రోవలోనే పాపకి 2 times వామిటింగ్స్ అవ్వడం అలాగే కారుకి ఇంజిన్ ఆయిల్ వేయడం అలా ఒక 1 hour టైం అయితే బాగా పట్టేసింది. ఇంకా చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి టైం అయితే 12:30 or 1 దగ్గరలో అయితే అయిపోయిందండి సింహాచలం వచ్చేసరికి ఇంక కొండ మీదకి. ఇప్పుడు వచ్చేసరికి అంటే మేము August 1st శనివారం అయితే వచ్చామన్నమాట. ఆ 29th 30లో సింహాచలం గిరి ప్రదక్షిణ అయితే అయింది కదా, ఫుల్ క్రౌడ్ ఉండే. అయితే ఆ 2 రోజులు అలా జరగడం వల్ల మేము వెళ్లే రోజు శనివారం క్రౌడ్ అయితే తగ్గుతుందని అనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ రోజు అయితే మన సీఎం మోడీ గారి కదా భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఓపెనింగ్ అయింది కదా, ఆ రోజు సీఎం ప్రోగ్రామ్ వల్ల అయితే ఇంకా దర్శనం అందరూ చాలా
ఎక్కువగా అసలు క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇంకా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈవినింగ్ 2వ పూట అయితే ఇటు సైడ్ బస్సులతో కార్లతో చాలా ఎక్కువగా అయితే జనాలు వచ్చేసారండి. క్రౌడ్ ఎక్కువగా ఉంది దర్శనం దగ్గర. ఇంకా మేము వచ్చేసరికి బాబుని తీసుకుని గుండు చేయించడానికి అయితే వచ్చేసాము. అక్క వాళ్ళు అయితే బయట ఉన్నారనమాట. ఇంకా బాబు అయితే అస్సలు ఏడవలేదండి, సైలెంట్ గా ఉన్నాడు. మా కీర్తి పాపకు అప్పుడు చేయించినప్పుడు అయితే బాగా గగ్గోలు పెట్టి ఏడ్చేసింది, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ. ఇంకా బాబు అయితే చాలా సైలెంట్ గా తీయించుకుంటున్నాడు అనమాట. ఇంకా ఆయన దగ్గర ఉన్న ఒక మగ్గు అయితే వాడి చేతికి ఇచ్చారు. ఇంకా అది పట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా వీడియో తీసేది నేనే, వాడిని పట్టుకునేది నేనే అన్నమాట. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 2:30-3 దగ్గరలో అయితే అవుతుందండి. మాకైతే చాలా ఆకలి అవుతుంది. ఇంకా మేమే ఆకలికి ఉండలేనప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటారు. ఇంకా వాడికి కూడా లంచ్ టైం అయిపోయింది కదా, వాడి కోసం అయితే ఇంటి దగ్గర నుంచి ఉక్కరైతే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అనమాట. హాట్ బాక్స్ లోనే పెట్టాను కదా, చాలా వేడిగానే ఉందన్నమాట. ఇంకా వాడికైతే చక్కగా ఒక ఖాళీగా ఫ్రీగా ఉన్న ప్లేస్ లో కూర్చుని అయితే పెట్టేశానండి. ఇంక ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ఇష్యూ అయితే జరిగిందనమాట. ఆల్రెడీ మీకు thumbnail లో కూడా చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి భజన చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఆ ఫ్రంట్ లో అయితే చూసారా చాలా కంగారుగా నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పటికే బాబు మెడలో ఉన్న చైన్ లింక్ అయితే ఫ్రంట్ కు ఉండడం వల్ల లాకెట్ అయితే జారిపోయింది, చైన్ అయితే మెడలోనే ఉండిపోయింది అనమాట. ఇంకా లాకెట్ అయితే అందరం వెతికామన్నమాట. నేనైతే బాబా నీ రూపాన్ని బాబు మెడలో వేశాను. ఇంకా ఎలా అయినా దొరకాలి బాబా అని దండం పెట్టుకునేసరికి ఎవరికి కనిపించలేదు. అక్కకైతే ఒక ప్లేస్ లో మెరుస్తూ కనిపించింది అనమాట. పోయిన వస్తువు దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలని అనుకుంటున్నానండి. ఇంకా అంతలోనే టైం అయితే 3 అయిపోయిందండి. చాలా ఆకలితో ఉన్నాం అసలు. ఇంకా అన్నదానం ఎక్కడవుతుందో కూడా మాకు కనిపించలేదు. ఆ ఆకలి మీద ఇంకా బయటకైతే వచ్చేసాము. అసలు భోజనం అయితే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. రైస్ అయితే ఏమీ ఉడకలేదన్నమాట. ఇంకా ఆకలితో ఉండడం వల్ల అలా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఈ పిల్లలందరూ చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నారు. ఆ రోజు వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ మోడీ గారి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది కదండి. ఆ ప్రోగ్రామ్ కి అయితే విజయవాడ నుంచి పిల్లలు వచ్చారంట. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఇంకా సింహాచలం దర్శనం కోసం అయితే వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రోటోకాల్ దర్శనంకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మేము కూడా దర్శనంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి అయితే 5:30 అయిపోయింది అనమాట. ఇంక పిల్లలందరూ ఎంత ముచ్చటగా ఉన్నారు కదా. మా కీర్తి పాపను కూడా ఎప్పటికైనా అలా చూస్తే బాగుండని అనిపిస్తుంది. కానీ చూద్దాం, నా ఇంట్రెస్ట్ కంటే దాని ఇంట్రెస్టే ఇంపార్టెంట్ కదా. అలా అయితే అలా అవుతుంది అనమాట. ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకా చిన్న షాపింగ్ చేద్దామని అయితే అక్క తీసుకువెళ్ళింది అనమాట. పిల్లలతో అయితే నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. అక్క పుని అలా వెళ్దాం రావే అని చెప్పడంతో ఇంక వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా కీర్తి పాప ఏమీ కొనకుండా ఉంటుందా, ఇంకా వాళ్ళ డాడీ చేత అయితే తనకి కావాల్సినవన్నీ కూడా కొనిపించుకుంది. ఇంకా మేము కూడా ఇంటికి కావాల్సిన పూజా సామాగ్రి గాని ప్రసాదాలు గాని అన్ని కొనుక్కొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపాము. మా వాడైతే డ్రైవింగ్ సీట్ దగ్గర కూర్చొని చూసారు కదా, కాలు అయితే తెగ ఊపేస్తున్నాడు. మా కీర్తమ్మకైతే ఇంకా నీరసం అంతా పోయిందండి బొమ్మలు చూశాక. చూస్తున్నారు కదా. అయితే పొద్దున్న మేము ఇంటి దగ్గర బయలుదేరి నుంచి అసలు మా దర్శనాలు అయ్యేంత వరకు మబ్బుగా ఉంది. అసలు ఎండ అయితే పూర్తిగా లేదు. ఇంకా చూసారు కదా 6-6:30 ఆ టైంలో లైట్ గా ఎండ అయితే వచ్చిందనమాట. ఇంకా అలా మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇంకా 7 అయితే అయింది. మధ్యలో టీ తాగుదామని అయితే ఆగామన్నమాట. ఇంకా చక్కగా వేడివేడి టీ అలాగే స్నాక్స్ అయితే తాగి తినేసామన్నమాట. ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా మధ్యలో అయితే మా అక్క వాళ్ళ ఆనందపురంలో అయితే ఆగారనమాట. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ పువ్వులు అయితే చాలా చవకగా తక్కువ రేటుగా ఉంటాయి, ఎక్కువగా ఇస్తారు కదా, వాళ్ళైతే తీసుకున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ ఆగలేదండి, డైరెక్ట్ శ్రీకాకుళమే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసరికి అయితే 8:30 అయింది టైము. మధ్యలోనే ఇంకా టిఫిన్స్ కూడా కొనుక్కొని వచ్చేసాము. ఇంకెవ్వరికి ఓపికలు అయితే లేవు. ఇంకా మేమైతే ఎర్లీగా వచ్చేస్తే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. ఇంకా చిన్నపిల్లలతో ఉన్నాం కదా, ఈ టైంలో ఏమి వెళ్తామని చెప్పి ఇంకా నైట్ అయితే అక్కడే స్టే చేసేసామండి. నెక్స్ట్ డే అయితే ఇంకా సండే కదా, పిల్లల్ని తీసుకొని నేను మా వారైతే వచ్చామన్నమాట అరసవెల్లి. అక్క వాళ్ళు అయితే రాలేదు, మేమే పిల్లల్ని తీసుకొని వచ్చాము. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా చక్కగా ప్రసాదాలు తీసుకుని అక్కడ కూర్చొని తిన్నామన్నమాట. ఇంకా మా బొడ్డోడికి అయితే సింహాచలంలో క్యాప్ తీసుకోవడం అయితే మర్చిపోయామంట. ఇంకా అరసవీల్లోనే వాడికి చిన్న క్యాప్ అయితే తీసుకున్నామండి. ఇంకా మా సింహాచలం ప్రయాణం గాని, మా బాబు గుండె గాని, అక్కడ దర్శనం గాని అన్ని చాలా చక్కగా జరిగాయి అనమాట. సో మన వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.